రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ యొక్క గ్లింప్స్‌ని చూసే ఉంటాం. గ్లింప్స్ చూసాక ఇది ఫిక్షనల్ మూవీయా లేదా హిస్టారికల్ మూవీయా అని కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటాం. కానీ నిజానికి 'హరిహర వీరమల్లు' అనేది రియల్ హిస్టారికల్ మూవీ. నేను ఈ 'హరిహర వీరమల్లు' గురించి ఒక షార్ట్ హిస్టరీ చెప్తాను. అండ్ డీటెయిల్‌గా తెలియాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. హరిహరని హక్క అని కూడా పిలుస్తారు. హక్క అంటే హరిహర యొక్క నిక్ నేమ్ అండ్ వీరమల్లు అనేది ఒక పవర్ఫుల్ నిక్ నేమ్ అన్నమాట. 13th సెంచరీలో నార్త్ ఇండియాని ఆల్మోస్ట్ మొత్తంని ఇస్లామిక్ రాజులు పాలిస్తున్నారు. 1306లో హరిహర తుంగభద్ర ప్రాంతంలో జన్మించాడు. హరిహర తండ్రి పేరు భావన సంగమ. హరిహరకి 3 తమ్ముళ్ళు ఉన్నారు. అందులో తెలిసినవాడు బుక్కరాయ, అతను రెండోవాడు. చిన్నప్పటి నుండి హరిహర చాలా ఇంటెలిజెంట్ గా, చాలా ధైర్యంగా ఉండేవాడు. 13th సెంచరీ టైంలో కర్ణాటక ప్రాంతాన్ని వీర బల్లాల రాజు హొయసల రాజ్యంని పాలిస్తున్నారు. హరిహర అప్పటికే తన తుంగభద్ర రాజ్యంని విస్తరించడానికి పక్క రాజ్యాలను మెల్లమెల్లగా ఆక్రమించాడు. ఈ విషయం తెలుసుకున్న వీర బల్లాల ఎలాగైనా హరిహరని ఓడించాలని అనుకున్నాడు. కానీ వీర బల్లాల రాజు అప్పటికే 80 ఏళ్ళు ఉన్నాడు. అప్పటికే 80 years అబోవ్ ఏజ్. అందుకే హరిహరని ఓడించలేకపోయాడు. వీర బల్లాల దేవ చనిపోయాక హొయసల రాజ్యాన్ని కూడా హరిహర ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్కన్, మలబార్ ప్రాంతాలను ఆక్రమించి సౌత్ ఇండియాని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హరిహర అనే రాజు విజయనగర ఎంపైర్ యొక్క ఫౌండర్. ఇది చాలా మందికి తెలియదు. విజయనగర సామ్రాజ్యాన్ని 4 డైనస్టీలు రూల్ చేశాయి. అందులో సంగమ అనే డైనస్టీ ఫస్ట్ రూల్ చేశారు. అండ్ ఈ హరిహర సంగమ అనే డైనస్టీకే చెందినవాడు. ఇదే ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు యొక్క షార్ట్ హిస్టరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.